హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్. ఈ వీడియోలో మనము మార్కెట్లో ఉన్న బెస్ట్ 5 డిఎస్ఏ రిసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. పెయిడ్ డిఎస్ఏ రిసోర్సెస్, ఓకేనా? ఫస్ట్ మనం క్లారిటీకి రావాలి. అసలు మనకు నిజంగానే పెయిడ్ డిఎస్ఏ కోర్స్ కావాలా వద్దా? టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, మీరు కనుక చాలా పేషెంట్ పర్సన్ అయితే, మీరు కనుక మీకు కావాల్సిన రిసోర్సెస్ని వెతుక్కోగలిగితే, మీ దగ్గర కనుక యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్న, థర్డ్ ఇయర్లో ఉన్న, 3-1లో ఉన్న, మీరు యూట్యూబ్లో ఉన్న ఫ్రీ రిసోర్సెస్ ద్వారా మీకు నచ్చిన కంటెంట్ నేర్చుకోవచ్చు. మీకు అసలు డిఎస్ఏ పెయిడ్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. యూట్యూబ్లో కంటెంట్ అంతా ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఆ కంటెంట్ తాలూకు లింక్స్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి లింక్ మనం వెతుక్కోవాలి సొంతంగా, అంతే. అంతకు మించి ఇంకా ఏ డిఫరెన్స్ లేదు ఫర్ ఎ పెయిడ్ కోర్స్ అండ్ ఫర్ ఫ్రీ డిఎస్ఏ కోర్స్. పెయిడ్ కోర్స్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటిది? అక్కడ మీకు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే అక్కడ మీకు హెల్ప్ చేస్తారు. మీకు ప్రాబ్లం అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లోనే వెతకండి. ఆ ప్రాబ్లమ్ని 10 మంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు యూట్యూబ్లో. ఆ 10 మంది వీడియోలు చూడండి, ఎక్కడో దగ్గర మీకైతే పక్కా ప్రాబ్లం అర్థమవుతుంది. మీరు ఒక పెయిడ్ కోర్స్ తీసుకుంటే నేను డిఎస్ఏ మంచిగా నేర్చుకున్నది అయితే మిత్తమ్మ, అదైతే ఫ్యాక్ట్ కాదు. మీరు యూట్యూబ్ నుంచి డిఎస్ఏ నేర్చుకున్న చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు. అండ్ యూ కెన్ క్రాక్ ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, గూగుల్ కూడా క్రాక్ చేయొచ్చు మీరు యూట్యూబ్ నుంచి డిఎస్ఏ నేర్చుకొని. సో పెయిడ్ కోర్స్ ఎందుకంటే ఒక స్ట్రక్చర్డ్ స్ట్రీమ్ లైన్ కోసం. కొంతమంది ఉంటారు చూసారా, పర్ఫెక్షనిజంగా, లైక్ అన్ని ఆర్డర్గా స్ట్రక్చర్డ్గా ఉండాలనుకుంటారు చూసారా. ఇంకెవరి దగ్గర అయితే టైం లేదో ఇన్వెస్ట్ చేయడానికి, అన్ని వెతుక్కోవడానికి, అన్ని అలైన్ చేసుకోవడానికి, వాళ్ళకి మాత్రమే ఈ పెయిడ్ కోర్సెస్ జనరల్గా. అంతకు మించి ఇట్స్ నాట్ రికమెండెడ్ అనమాట. నన్ను అడిగితే గో విత్ యూట్యూబ్, టైం ఉంటే సఫిషియంట్ టైం, లేకపోతే పెయిడ్ కోర్స్కి వెళ్ళండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ షుడ్ పిక్ అ డిఎస్ఏ పెయిడ్ కోర్స్ ఆర్ నాట్, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం కొన్ని ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ గురించి మాట్లాడుకుందాం, ప్లాట్ఫామ్ ఉంటాయి ఆన్లైన్లో ఉన్నవి. ఫస్ట్ వచ్చేసి టేక్ యూ ఫార్వర్డ్ ప్లస్. టేక్ యూ ఫార్వర్డ్ ప్లస్ అనేది ఇట్స్ అన్ ప్లాట్ఫామ్. అక్కడ మీకు డిఎస్ఏ ప్లస్ సిస్టమ్ డిజైన్ ప్లస్ ఫర్దర్గా మీకు కోర్, ఓఎస్ సబ్జెక్ట్స్, ఆప్టిట్యూడ్, ఇవన్నీ ఆ ప్లాట్ఫామ్లోకి ఫ్యూచర్లో వస్తాయి అన్నమాట. ఇట్స్ వన్ టైం సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్. మీరు ఆ ప్లాట్ఫామ్లో కనుక ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ప్రస్తుతానికి వాళ్ళు డిఎస్ఏ కంటెంట్ అంతా లాంచ్ చేశారు. గోయింగ్ ఫర్దర్ వాళ్ళు డిఎస్ఏతో పాటు సిస్టమ్ డిజైన్, కోర్, ఆల్రెడీ నాకు తెలిసి కోర్ సిఎస్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటా, అవి లేకపోతే అవి, వాటితో పాటు ఆప్టిట్యూడ్, అలా ఒక పర్సన్కి ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఏమేమైతే కావాలో అవన్నీ వాళ్ళ పర్టికులర్ ప్లాట్ఫామ్లో సింగిల్ సబ్స్క్రిప్షన్లో తీసుకొద్దామని వాళ్ళ ప్లాన్ అనమాట. అండ్ స్ట్రైవర్ ఇస్ ద పర్సన్ ఈ యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేది. హీ ఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ టేక్ యూ ఫార్వర్డ్ ప్లస్ అండ్ హీ ఈస్ అ రాకింగ్ ఐ. చాలా గ్రేట్, చాలా మంచి టీచర్ అని అడిగితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కాన్సెప్ట్ అయినా. సో ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో మీకు కనుక ప్లస్ టేక్ యూ ఫార్వర్డ్ ప్లస్లో వచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో అదంతా ప్రీ రికార్డెడ్ కంటెంట్. ఇట్ కవర్స్ ఆ పర్టికులర్ డిఎస్ఏ కోర్స్ విల్ కవర్ మోర్ దెన్ 450+ ప్రాబ్లమ్స్, బట్ ఇట్ ఇస్ ప్రీ రికార్డెడ్ కంటెంట్. మీకు డౌట్స్, క్లారిఫికేషన్స్ అవి ఇవి ఎలా జరుగుతాయి అంటే, అక్కడ వాళ్ళకి చాట్ ఏఐ ఉంటుంది అనమాట. ఆ చాట్ ఏఐ కనుక మీ కోడ్ ఇచ్చి నాకు ఇష్యూ వస్తుందంటే అది మీకు కరెక్ట్ చేస్తుంది. లేదా మీరు ఏ ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ అయినా వాడచ్చు, చాట్ జీపీటీ, డీప్ సీక్, ఇంకా చాలా ఉన్నాయి, ఏదైనా వాడచ్చు. లేదు అనుకుంటే అక్కడ థ్రెడ్స్ ఉంటాయి కొన్ని. ఆ థ్రెడ్స్లో మీరు మీ క్వశ్చన్ అడిగితే ఇన్ పర్సన్ టేక్ యూ ఫార్వర్డ్ ప్లస్లో కొంతమంది మెంటర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. లేదా డిఫరెంట్ పార్టిసిపెంట్స్, డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ కోర్స్, వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో ఒక కమ్యూనిటీ లాగంటే చెప్పాలంటే, ఒక కమ్యూనిటీ మీతో పాటు కొన్ని వేల మంది సాల్వ్ చేస్తుంటారు. మీరు ఎక్కడైతే స్టక్ అయ్యారో అక్కడ ఎవరో ఒకరు ఆల్రెడీ స్టక్ అయ్యి ఉంటారు. దానికి సొల్యూషన్ కూడా మీరు అక్కడే చాట్లో దొరుకుతుంది. దొరకకపోతే మీరు అడిగితే మీకు రెస్పాన్స్ పక్కా ఇస్తారు 1 to 2 days గ్యాప్లో. వాళ్ళ కమ్యూనిటీ కూడా ఉంది, ఆ కమ్యూనిటీలో కూడా మీరు అడగవచ్చు, అక్కడ కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు స్ట్రైవర్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది? స్ట్రైవర్ జనరల్లీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఇంగ్లీష్ అనుకుంటున్నా, ఈ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ అతని కాన్సెప్ట్, అతని కోర్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వస్తుంది కనుక మీరు నేను అడిగితే C++, పైథాన్, జావా. ఎందుకంటే అతను ఫస్ట్ ఏం చేస్తాడంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత అతను వచ్చేసి సింపుల్గా లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో సూడో కోడ్ని రాస్తాడు, అంతే. అతను ఏమి వెళ్ళి C++లో కోడ్ ఇలా రాయాలి, పైథాన్లో ఇలా, జావాలో ఇలా, అలా కాదు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లాజిక్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సూడో కోడ్ని కూడా రాస్తారు. ఆ సూడో కోడ్ని మీరు C++, పైథాన్, జావా సింటాక్స్ వాడి మీరు మీ అనుకున్న లాంగ్వేజ్లో రాసుకోవాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టేక్ యూ ఫార్వర్డ్ ప్లస్ కోర్స్. ఇట్ కాస్ట్ అరౌండ్ 6,000 to 8,000 మధ్యలో ఉంటుంది. లైఫ్ టైం గ్యారంటీ కోర్స్ ఇది, లైఫ్ టైం వస్తుంది కోర్సు వ్యాలిడిటీ. బట్ ప్లీజ్ డూ చెక్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎందుకంటే మారుతూ ఉండొచ్చు, చెప్పలేము. నేను లాస్ట్ టైం చూసినప్పుడు దిస్ వాజ్ ద అప్డేట్ అనమాట. నెక్స్ట్ గిగ్స్ ఫర్ గిగ్స్ కోర్స్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. కాకపోతే ఇది కూడా ప్రీ రికార్డెడ్ కంటెంట్ అంతా.
ఇక్కడ శుభం జైన్ అని ఒక మెంటర్ ఉంటారు. హీఈస్ ద కో-ఫౌండర్ ఆఫ్ గిగ్స్ ఫర్ గిగ్స్. అతన్ని 2 కోర్సెస్ చేశారు, సెల్ఫ్ ప్లేస్డ్ డిఎస్ఏ విత్ పైథాన్, సెల్ఫ్ ప్లేస్డ్ డిఎస్ఏ విత్ C++ అండ్ జావా. కాకపోతే ఈ కోర్స్ స్పెషాలిటీ ఏంటంటే అతను ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్, లాజిక్, దాని తర్వాత కోడ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన C++ ఇంకా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. దిస్ ఇస్ అన్ ఓవర్ హెడ్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు స్ట్రైవర్ కోర్స్ గిగ్స్ ఫర్ గిగ్స్లో. కాకపోతే అవుట్డేటెడ్ కంటెంట్, అంటే అవుట్డేటెడ్ అని కానీ ఇట్స్ లైక్ ఈ కోర్స్ ఎప్పుడో వచ్చింది. ఇట్స్ బీన్ నేను 2020-21లో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కంటెంట్ స్ట్రక్చర్ అంతా సేమే ఉంది. అంటే అంతే అనుకోండి, డిఎస్ఏలో పెద్దగా ఏం మారదు. కాకపోతే అతని టీచింగ్, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్కి అతని టీచింగ్ స్టైల్ 5 years కన్నా ఎప్పుడు పోల్చుకుంటే బెటర్ ఉంటాడు కదా. దాంతో పోల్చుకుంటే స్ట్రైవర్ చాలా రీసెంట్గా రికార్డ్ చేశాడు కంటెంట్ని. సో అక్కడ స్ట్రైవర్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ కంపేర్డ్ టు శుభం జైన్, సందీప్ జైన్ అనుకుంటాను తెలుసు, గిగ్స్ ఫర్ గిగ్స్ కో-ఫౌండర్. బట్ అతను కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి కాన్సెప్ట్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. అర్థం కాని కాన్సెప్ట్స్ ఏవైనా ఉన్న స్ట్రైవర్ కోర్స్లో అయినా గిగ్స్ ఫర్ గిగ్స్ కోర్స్లో అయినా యూ ఆల్వేస్ హ్యావ్ యూట్యూబ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. దిస్ ఫైన్. సో ఈ 2 వచ్చేసి ప్రీ రికార్డెడ్ కంటెంట్స్. రెండిట్లో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ ఏ కాన్సెప్ట్ ఉండదు. మీకు డౌట్ క్లారిఫికేషన్స్ అవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆల్గో ప్రెప్. ఆల్గో ప్రెప్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిఎస్ఏ ప్లాట్ఫామ్స్ టు లెర్న్ డిఎస్ఏ. కాకపోతే దిస్ ఆల్సో కమ్స్ విత్ ద సేమ్ బేసిక్ క్వాలిటీస్, ప్రీ రికార్డెడ్ కంటెంట్. కాకపోతే ఇక్కడ మీకు డిఎస్ఏతో పాటు ఒకటే సబ్స్క్రిప్షన్లో 7,000, 8,000 ఉంటుంది, 6,000 to 7,000 ఉంటుంది ఆ సబ్స్క్రిప్షన్. ప్రిఫర్డ్ ఫర్ 3rd year and 4th year స్టూడెంట్స్ అని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ కోర్స్ కమ్స్ విత్ డిఎస్ఏ, ఆల్ ఓఎస్ కోర్ సబ్జెక్ట్స్, లో లెవెల్ డిజైన్. ఫ్యూచర్లో మీరు నేర్చుకోవాలి లో లెవెల్ డిజైన్ కాబట్టి కంపెనీకి వెళ్తే లో లెవెల్ డిజైన్తో కూడా వస్తుంది అనమాట. దిస్ ఆల్సో వెరీ గుడ్ జామ్ ప్యాకెట్ కోర్స్ అని అడిగితే గిగ్స్ ఫర్ గిగ్స్ కోర్స్తో పోల్చుకుంటే ఆల్గో ప్రెప్ అండ్ స్ట్రైవర్ ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే అవి మీకు డిఎస్ఏతో పాటు సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్ కూడా ఇస్తాయి మీరు ఫ్యూచర్లో నేర్చుకోవడానికి. సో దీస్ 3 కోర్సెస్ అన్ని ప్రీ రికార్డెడ్ కంటెంట్. 4th one, so again that also pre-recorded content also most probably would have come in English only. Next, Scalar is the only course currently in the market. నాకు తెలిసిన స్కేల్లో అంటే ఒక మంచి స్కేల్లో Scalar is the only course where it gives you live DSA sessions అనమాట. అది మీకు లైవ్ DSA సెషన్స్ని కండక్ట్ చేస్తుంది. అండ్ బట్ ద ప్రైజింగ్ ఇస్ టూ హై. ఇట్ చార్జెస్ యూ 2 to 3 lakhs. ఎందుకంటే అది మీకు డిఎస్ఏతో పాటు ఇంకా చాలా నేర్పిస్తుంది. ప్లస్ అది మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తుంది అనమాట. అంటే అది మీకు గ్యారంటీ తీసుకోదనుకోండి ఈ ప్లాట్ఫామ్. ఇట్ ట్రైస్ టు పుష్ అనమాట. మీరు కనుక ఒక సర్టెన్ లెవెల్ వరకు వస్తే అక్కడి నుంచి మీకు పుష్ ఇస్తుంది ఒక జాబ్ తెచ్చుకోవడానికి. మీకు కొన్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తుంది, కొంతమంది కంపెనీస్కి మీ రెజ్యూమ్ని పంపిస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ Scalar. సో Scalar is a good option, కానీ ఇట్స్ వెరీ హై పేయింగ్ అండి. 2 to 3 lakhs ఇస్ జనరల్ నాట్ రికమెండెడ్. కానీ ఎవరైతే నేను డిఎస్ఏ ప్రీ రికార్డెడ్ కంటెంట్ నుంచి నేర్చుకోలేకపోతున్నాను, ఎవరైతే నేను బ్యాక్ డోర్కి 2 to 3 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళన్నీ వదిలేసి ఈ కోర్స్ కొనండి. ఈ కోర్స్ కొని నిజంగా మీకు ప్రీ రికార్డెడ్ కంటెంట్ అర్థమైతే అదే కొనండి. 2 to 3 lakhs కూడా వేస్ట్ చేయకండి. కానీ మీకు అర్థం కాకపోతే అప్పుడు ఈ కోర్స్ కొనండి. అక్కడ వాళ్ళు ఇచ్చే రిసోర్స్ అన్నిటినీ టు ద మ్యాక్స్ యూటిలైజ్ చేసుకోండి. అక్కడి నుంచి ఒక 4-5 months జాబ్ కొట్టండి. ఇప్పుడు మీరు బ్యాక్ డోర్ నుంచి జాబ్ కొట్టిన మహా అయితే 6 lakhs వస్తుంది. కానీ Scalar నుంచి వెళ్తే 12 to 14 lakhs ఈజీగా రావచ్చు ఇఫ్ యు ఆర్ దాట్ గుడ్. మీరు కనుక నిజంగా అంత జెన్యున్గా నేర్చుకుంటే. బ్యాక్ డోర్స్ వరకు వచ్చావు అంటే నువ్వు నీ లైఫ్లో చాలా రియలైజ్ అయిపోవాలి ఇప్పటికల్లా. నువ్వు ఇంకా రియలైజ్ అవ్వలేదు, నువ్వు కోర్స్ తీసుకున్న తర్వాత కూడా మనీని వేస్ట్ చేస్తా అంటే నేనేం చేయలేను. అంటే ఇట్స్ అప్ టు యూ అగైన్. బట్ నువ్వు కోర్స్ తీసుకొని జెన్యున్గా నేర్చుకుంటా, నాకు జెన్యున్గా సపోర్ట్ కావాలి అంటే Scalar ఇస్ ఏ గుడ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఎవరికి? ప్రీ రికార్డెడ్ కంటెంట్ చూస్తే అర్థం కాదు, నాకు నిజంగా చాలా స్పెసిఫిక్ మెంటర్షిప్ కావాలి, నాకు దగ్గరుండి ఎవరికలు చూసుకోవాలి అనుకుంటే గో Scalar. వాళ్ళ పాలసీస్ అర్థం చేసుకోండి, వాళ్ళ అకాడమిక్ కరికులంని అర్థం చేసుకోండి. దాంతో పిక్ Scalar ఎలాంటి వాళ్ళకంటే ఎవరైతే లైవ్ మెంటర్షిప్ని కోరుకుంటారో వాళ్ళకి Scalar ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఛాన్స్ అని కూడా చెప్తాను. అండ్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్లాట్ఫామ్. Scalar నిజంగా చాలా మందికి జాబ్లు ఇప్పించింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, అంటే చాలా మంచిది అని అడిగితే. ఇంకా లాస్ట్ వచ్చేసి కోడింగ్ నింజాస్ అండి. నేను ఇందాకే కోడింగ్ నింజాస్ చూసాను. ఇట్ కాస్ట్ డిఎస్ఏ అరౌండ్ 20,000. ఇట్స్ టూ ప్రైజీ యాక్చువల్లీ. అది నాకు రికార్డెడ్ కంటెంటో లేకపోతే లైవ్ క్లాస్తో తెలియదు. నేను మోస్ట్లీ రికార్డెడ్ కంటెంట్ అనే అనుకుంటున్నా. 20,000 అంటుంది. ఎందుకంటే దాన్ని అది ఎందుకు అంత హై ప్రైస్ చేసింది అంటే ప్రాబ్లం ఇదే, జనాలు నమ్మరు. ఒక డిఎస్ఏ రిసోర్స్ ఫ్రీగా వస్తుందన్నా లేకపోతే 2-3 వేలలో వస్తుందని ఎవరు నమ్మరు. అందుకని అందరు ఏం చేస్తున్నారు, అందరు రేట్లను బాగా పెంచుతున్నారు. 7,000, 10,000 ఈ రేంజ్, ఈ బ్రాకెట్ని ఫిల్ చేస్తున్నారు అందరు. ఎందుకంటే అప్పుడే ఆ కోర్స్కి వాల్యూ యాడ్ అవుద్దేమో అని ఫౌండర్స్ థింకింగ్. ఎందుకంటే అలానే చూస్తాం కదా మనం కూడా, అలానే చూస్తున్నారు కొంతమంది, అందుకని అది అక్కడ ఉంది. కాకపోతే ఇట్ ఆఫర్స్ యూ
అది 20,000 ఛార్జ్ చేస్తే బట్ ఇట్ ఆఫర్స్ యూ అగైన్ మీకు 10 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ ఆఫర్ చేస్తుంది, మీకు రెజ్యూమే బిల్డింగ్ ఆఫర్ చేస్తుంది, కోర్ సబ్జెక్ట్స్కి యాక్సెస్ ఇస్తుంది. కాకపోతే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఏది ఇవ్వదు. మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ ప్రీ రికార్డెడ్ కంటెంట్ అనుకుంటే నాకు ఐడియా లేదు. కానీ మీకు ఇప్పటివరకు డిస్కస్ చేసిన 5 రిసోర్సెస్లో స్కేలర్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ మీకు లైవ్ క్లాసెస్ దొరుకుతాయి. జరిగిన లైవ్ క్లాస్ ఒక రికార్డింగ్ కూడా దొరుకుద్ది. మీకు కావాలి అనుకుంటే మీరు అల్లరి చేసో గోలా చేసో ప్రీవియస్ డిఎస్ఏ సెషన్స్ ఒక రికార్డింగ్స్ కూడా తీసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ప్రీవియస్ బ్యాచ్ ఒక రికార్డింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మీరు కనుక మీ మెంటర్ బాగాలేడు, నాకు మంచిగా చెప్పట్లేదు అంటే ప్రీవియస్ మెంటర్ కానీ లేదా అదే మెంటర్ ప్రీవియస్ బ్యాచ్ సెషన్స్ కానీ మీకు యాక్సెస్ ఇస్తారనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ 5 డిఎస్ఏ రిసోర్సెస్. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ దాట్ రికమెండెడ్ టు గో ఫర్ ఎ పెయిడ్ కోర్స్. మీ దగ్గర టైం ఉంటే, టైం లేదు లేదా పేషెన్సీ లేదు అన్నప్పుడే ఈ కోర్సెస్కి వెళ్ళండి. అండ్ ఎవ్రీబడి ఇస్ ఏ గుడ్ అండి. అందరు చాలా మంచిగా చెప్తారు. వీళ్ళు ఒక కోర్స్ని తయారు చేశారంటేనే అర్థం చేసుకోండి వాళ్ళు చాలా మంచిగా తయారు చేస్తుంటారు నా కోర్స్ని అనేది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఆ వాట్సాప్ ఛానల్లో జనరల్గా మనము జాబ్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇట్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనమాట. నేను మీకు దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక కావాలనుకుంటే ప్లీజ్ డూ జాయిన్ ఓవర్ దేర్ టు గెట్ జాబ్ అప్డేట్స్. ఇంకా మీకు ఇప్పుడు ఒక లాస్ట్లో ఒక డబ్బా వస్తుంది కదా, డబ్బాలో బెస్ట్ 5 డిఎస్ఏ ఫ్రీ రిసోర్సెస్ కూడా ఒక వీడియో తయారు చేశాను ఆల్రెడీ. మీకు కనుక పేడ్ వద్దనుకుంటే ఫ్రీ కావాలంటే ఆ వీడియో కూడా చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.